హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సో మన కిబో సంస్థ యొక్క ఎండి గారు నిన్నటి రోజున సభ్యులను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఆడియో రూపంలో పంపడం జరిగింది. ఆ ఆడియో ఫైల్స్ అన్నీ విన్న తర్వాత అందులో ఒక 3 ముఖ్యమైన అంశాలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యుడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అవి మనకు సంబంధించినవి. రిమైనింగ్ అంతా ఎండి సార్ ఎప్పుడు మాట్లాడే కథలే చెప్పారు. ఓకేనా, ఆ ఎగ్జాంపుల్స్, ఆ ఉదాహరణలు అవే చెప్పారు. సో అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మై నీడ్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఎండి సారు ఆ ఆడియో ఫైల్స్లో చెప్పడం జరిగింది. ఈ నెల 21వ తారీఖున మై నీడ్స్ అనేది మళ్ళీ అందుబాటులోకి రానుంది. ఓకేనా, ఆ విషయం అనేది ఎండి సార్ చెప్పడం జరిగింది. ఒకవేళ అందుబాటులోకి వచ్చినా కానీ తొందరపడి ఎవరు కూడా దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పారు. ఎందుకు అంటే దాన్ని ఏ విధంగా మనము వినియోగించుకోవాలి, ఏ విధంగా దాన్ని మనము ఆపరేట్ చేయాలి అనే విషయాన్ని తానే స్వయంగా ఒక వీడియో రూపంలో మనకు అందిస్తారని చెప్పడం జరిగింది. సో ఆ వీడియో అనేది మనకి ఎక్కడ మనం తీసుకోవచ్చు అంటే, ఇంతకుముందు మనము అకౌంట్లోకి లాగిన్ అయిన వెంటనే, అకౌంట్లోకి లోపలికి వెళ్ళిన వెంటనే మనకు ఒక విండో వచ్చేది. ఆ విండోలో మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండేది. సో దాన్ని మనము క్లిక్ చేయగానే మనకు ఆ వీడియో అనేది ఓపెన్ అవ్వటం జరిగేది అన్నమాట. సో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో, ఓకేనా, ఈ మై నీడ్స్ రేపు 27వ తారీఖున ఓపెన్ చేసిన తర్వాత సో దానికి సంబంధించిన ఒక కంప్లీట్ అది ఎలా మనము వినియోగించుకోవాలి అనే అంశం మీద మనకు ఒక వీడియో, దాన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత మీరు దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. బట్ ముందుగా అయితే ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దండి. ఓకేనా, ఇది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి, సో చాలామంది కిబో సభ్యులు ఎప్పటి నుంచో అడుగుతున్నది సరెండర్ ఆప్షన్. ఓకేనా, ఇంట్రెస్ట్ లేని వ్యక్తులు, ఇన్ని రోజులు మేము వెయిట్ చేశాం కదా, మాకు ఎటువంటి ఉపయోగం లేదు అనుకునే వ్యక్తులు, సో వారికి ఉన్న అకౌంట్ని సంస్థకి సరెండర్ చేసేసి, సో ఏదైతే వాళ్ళు వెచ్చించారో ఆ అమౌంటు సంస్థ దగ్గర నుంచి తీసుకోవడానికి ఉపయోగపడే ఈ సరెండర్ ఆప్షన్ని అతి త్వరలో అంటే మరీ ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా, ఓకేనా, మోస్ట్లీ ఈ నెల ఎండింగ్ కానివ్వండి, వచ్చే నెలలో కానివ్వండి, ఈ సరెండర్ ఆప్షన్ అనేది అందుబాటులోకి తీసుకొస్తాను అని చెప్పడం అయితే జరిగింది. దాని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అంటే, సరెండర్ ఆప్షన్ ఇవ్వటము నేను ఎటువంటి విధి విధానాలు అనేది మీకు చెప్తాను, ఎలా దాన్ని చేయాలి అనే దాన్ని సో ఆయన కంప్లీట్గా మనకి చెప్తానని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. ఎవరైతే మా 500 కట్టించుకున్నారు, మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారు అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఏదైతే పొందుపరుచుకున్నారో 500 అవి మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ఎండి సార్కి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. సో ఆ విజ్ఞప్తి గురించి నేను సపరేట్గా ఒక వీడియో రూపంలో మీకు అందిస్తాను. సో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో దయచేసి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళేలాగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుచున్నాను. అండ్ ఇంకా మూడోది వచ్చేసి చాలా ముఖ్యమైనది. ఇది ఒక విధంగా కొంతమంది సభ్యులకి ఇది చేదు వార్తే అని అనుకోవాలి. ఓకేనా, సో ఎవరు తప్పుగా అర్థం చేసుకుంటారో, ఎవరు ఒప్పుగా అర్థం చేసుకుంటారో అది మీ వ్యక్తిగతము. ఓకేనా, ఇదైతే కొంతమంది సభ్యులకి చేదు వార్త. ఓకేనా, చేదు వార్త. ఎందుకు అంటే, ఎవరైతే బైకు, కారు గెలుచుకొని డౌన్ పేమెంట్స్ తీసుకొని ఒరిజినల్గా ఎవరైతే వాటిని కొనుక్కున్న తర్వాత నెల ఈఎంఐలు కట్టడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే కొంతమందికి, అంటే అందరికి వచ్చిందనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను బైక్ విన్నర్ని కానీ కారు విన్నర్ని కాదు. బట్ ఎవరైతే కారు విన్నర్స్, బైక్ విన్నర్స్ ఉన్నారో,
సో వాళ్ళల్లో కొంతమందికి డబ్బులు పడ్డాయి ఒక నెల, ఓకేనా. ఇక మీదట నేను అవి ఇవ్వను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మీదట బైక్ విన్నరు, కారు విన్నరుకు సంబంధించిన ఈఎంఐలు నేను ఇవ్వను అని చెప్పి ఎండి సార్ చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఎ సంస్థ ఎండీగా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎ సంస్థ ఎండీగా నేను కారు బైక్ ఈఎంఐలు ఇచ్చి నేనే సంస్థకు సంబంధించిన సరెండర్ అకౌంట్ ఇచ్చేసి అన్నీ నేనే ఇవ్వటం అనేది జరగదు, ఓకేనా. సో సరెండర్ అకౌంట్ ఆప్షన్ లేకపోయి ఉంటే నేను ఖచ్చితంగా బైకు కారు విన్నర్స్కి నేను ఈఎంఐ విషయంలో సహాయం చేసుండేవాడిని అని చెప్పారు. బట్ ఇప్పుడు నేను సరెండర్ ఆప్షన్ ఇస్తున్నాను కాబట్టి సో ఈ బైకు కారు విన్నర్లకి నేను ఈఎంఐ అనేది ఇంకా ఇవ్వను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది కొంతమంది సభ్యులకి కొంచెము మింగుడు పరని వార్త. సో అది ఎవరు పాజిటివ్గా తీసుకుంటారు, ఎవరు నెగిటివ్గా తీసుకుంటారు అనేది మీ వ్యక్తిగత అంశము, ఓకేనా. ఈ 3 అంశాలు అయితే నిన్నటికి సంబంధించిన ఆడియో ఫైల్స్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇవి 3 అంశాలు, ఓకేనా. ఆ మిగతాదంతా రెగ్యులర్ ఫార్మేట్లోనే ఉంది. సో అదంత అవసరం లేదు, ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి రేపు మై నీడ్స్ ఓపెన్ అయినా కానీ ఎవ్వరూ కూడా తొందరపడి దాన్ని వినియోగించడానికి, దాన్ని ఏదేదో చేసేయడానికి, ఏదేదో గెలికేయడానికి ట్రై చేయబాకండి, ఓకేనా. వాళ్ళందరికీ వాళ్ళు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు ఎదురు చూడండి, ఓకేనా. ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద నేను మళ్ళీ వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.